హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మరీ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మంచి వాల్యుబుల్ మొక్క గురించి మీకు చెప్తున్నానండి. ఇది ఎక్కడ చూసానో కూడా చెప్తున్నాను. నేను స్టార్ హాస్పిటల్, హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్, నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కి చెకప్కి వెళ్ళానండి. వెళ్తే ప్రకృతి ప్రియులం కదా, అక్కడ కూడా నాకు వామాకు ఒక ఒక 4-5 కిలోమీటర్స్ అలాగా కంటిన్యూగా వాళ్ళు చాలా చక్కగా పెంచుతున్నారు. చాలా బాగుంది. దీని ఉపయోగాలన్నీ కూడా మీకు చెప్తే బాగుంటుంది. ఇళ్ళ ముందే కాదు, హాస్పిటల్ ముందు కూడా వామాకుని పెంచుతున్నారు. చూసారా? అంటే ఎన్నో ప్రయోజనాలు లేకపోతే ఎవరు పెంచరు కదా. దీని గాలి పీల్చినా కూడా చాలా మంచిదండి. హాస్పిటల్కి అనేక మంది రోగులు వస్తుంటారు, వెళ్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ వామాకు గాలి చాలా మంచిది అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అంచేతను పెంచుతున్నారు. చాలా చక్కగా పెంచుతున్నారని చాలా బాగుంది. వామాకు తింటే జీర్ణం, గ్యాస్ ప్రాబ్లమ్స్, కడుపు ఉబ్బరం అవి కూడా తగ్గుతాయి. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా జలుబు, దగ్గు అలాంటివి కూడా చాలా బాగా దూరం చేస్తుందండి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళందరూ రోజుకు 2 ఆకులు తినండి, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది వామాకు. అనేక ప్రయోజనాలు అన్నమాట. దీన్ని ఒకటి కాదు, 2 కాదు, చాలా సైంటిస్టులు దీని మీద చేశారు. పెద్ద వాళ్ళందరూ కూడా దీని గురించి, వామాకు గురించి చెప్తున్నారు. ఇది వామాకు అంటే ఓన్లీ బజ్జీయే అనుకొని ఎవరు భ్రమపడకండి. చట్నీళ్ళు వేసుకోవచ్చు, కషాయాలు కాసుకోవచ్చు, రసంలో వేసుకోవచ్చు, ఏదైనా దేంట్లోనే. రోజు 2 ఆకులను శుభ్రంగా కడుక్కొని తింటే అన్ని చెడు కొలెస్ట్రాల్ని కూడా ఇచ్చేస్తుంది. చాలా మంచిది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కిడ్నీలో ఉన్న స్టోన్స్ని కూడా ఇది క్లియర్ చేస్తుందంట. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో కదా. ఇంకా దీని గురించి తెలుసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వామాకుని కంపల్సరిగా అందరూ కూడా ఇంట్లో, ఇది చాలా ఈజీ. ఈ వాము అంటే వాము గింజలు వేస్తే వచ్చేది కాదు. ఇది వామాకు, దీన్నే అమృతవల్లి అని కూడా అంటారంట కొన్ని రాష్ట్రాల్లోని. అంటే అమృతం లాంటిది అన్నమాట. మనకి ఏదైనా మన ఆరోగ్యాన్ని బాగుపరిచేదాన్ని అమృతం కిందే కదా లెక్క మనకి. ఇది చిన్న కొమ్మ నాటితే చాలండి, ఈజీగా వచ్చేస్తుంది, ఏమి ఉండదు. ఇంకా దీనివల్ల ఇంకా ఉపయోగాలు ఏంటి తెలుసా? ఈ ఆకులు అన్నీ కూడా మనకి ముదిరిపోయి తినడానికి పనికిరావు అనుకున్నప్పుడు వాటిని మిక్సీ పట్టి రసం తీసి ఆ రసాన్ని మొక్కలకి స్ప్రే చేస్తే మొక్కలకు కూడా బాగా పనిచేస్తుందండి. ఏమైనా పెస్టిసైడ్స్, పురుగులు గట్టా ఉంటే నశించిపోతాయి. మొక్కల గ్రోత్ బాగుంటుంది, హెల్తీగా ఉంటాయి. చాలా ఉపయోగాలు. అంచేత ప్రకృతి ఇది మనకి అందించిన వరం. ఈ వరాన్ని మనం ఉపయోగించుకుందాం. ఏది ప్రకృతి ఇచ్చింది అంటే దానిలో ఎన్నో ప్రయోజనాలు ఉంటేనే ప్రకృతి మనకి ఇస్తుంది. దాన్ని పరిశీలించి మనకు అనుకూలంగా, మనకు బాగుండేటట్టు మనం వాడుకోవడమే గొప్పతనం. ఇది నేను హాస్పిటల్ పని మీద వెళ్ళినా సరే చెకప్కి వెళ్ళి కూడా తీసానండి. ఇది ఇప్పుడు ఈ చూపిస్తుంది వెరిగేటెడ్ వామాకు. ఇందులోని 2వ రకం. ఇది మా పాపాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో ఉన్నది. నా దగ్గర కాకినాడలో కూడా ఉంది, కానీ ఇది అన్నమాట. చూడండి, ఇది ఒక రకం. ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.